నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా జరిగిన రోజ్గార్ జాబ్ మేళా ముఖ్య అతిథిగా పాల్గొని 52 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కాపులుప్పాడ బయోమైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్. జిగ్మా సంస్థ నిర్వహణ, జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పనితీరుపై అధికారులతో చర్చ. కూటమి ప్రభుత్వ పాలన పనితీరుపై మరోసారి మండిపడ్డ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలో అన్ని రంగాలు అస్తవ్యస్తం అయ్యాయని ఎద్దేవా. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ కూనా రవికుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన అధికారులు. రోజ్గార్ మేళాను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సాగర్మాల కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన రోజ్గార్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజ్గార్ మేళాలో భాగంగా 52 మందికి నియామక పత్రాలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు విశాఖలో రోజ్గార్ మేళాలో 52 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒక చరిత్రలా రోజ్గార్ మేళా కార్యక్రమం ముందుకు సాగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. మోదీ నేతృత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనడం అతిశయోక్తి కాదన్నారు. ప్రపంచంలోనే భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందంటే దానికి మోదీయే ముఖ్య భూమిక పోషించారన్నారు. విమాన ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. విమాన ప్రమాద బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. మూలపేట నుంచి భోగాపురం వరకు తీర ప్రాంతం గుండా రోడ్డు మంజూరు కావడం శుభ పరిణామమని వెల్లడించారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్నటువంటి రోజ్గార్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారు 52 మందికి వివిధ కేంద్ర సంస్థల్లో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది. చాలా మంచి ఆనందకరమైనటువంటి మా వాతావరణంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్. గత 3 సార్లు కూడా మంత్రిగా ఇక్కడే విశాఖపట్నంలో ఎంతో మందికి ఈరోజు రోజ్గార్ మేళా ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాం. ఇది ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. వికసిత్ భారత్ 2047లో మన భారతదేశం తాలూకా యువశక్తి అందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి ఒక కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్న విధంగా ఇది నిరంతరం కూడా జరుగుతుంది. ఈరోజు దేశం మొత్తం మీద 47 వివిధ కేంద్రాలలో 51,000 మందికి ఈరోజు రోజ్గార్ మేళా ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా ఒక చరిత్రలాగా ఈ యొక్క కార్యక్రమం ముందు కొనసాగడం చాలా ఆనందకరమైన విషయం. నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా ఆదర్శవంతంగా ప్రతిరోజు దేశం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ఈ 11 సంవత్సరాల్లో భారతదేశం అన్ని రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి చెంది ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీగా ఈరోజు తయారైంది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో P4 స్వర్ణాంధ్ర విజన్ 2047 పై ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 73,452 బంగారు కుటుంబాలను గుర్తించామని చెప్పారు. వారందరినీ మార్గదర్శులకు అధికార యంత్రాంగం మ్యాపింగ్ చేస్తుందని అన్నారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన 20% కుటుంబాలను ఆర్థికంగా, విద్యాపరంగా, వ్యక్తిగతంగా స్థిరపడిన వారు దత్తత తీసుకునే విధంగా చేస్తామన్నారు. దాదాపు 12,000 మంది సంపన్నులను, పారిశ్రామికవేత్తలను, విద్యావేత్తలను మార్గదర్శులుగా గుర్తించామన్నారు. ముంబై తరహాలో విశాఖను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రైల్వే జోన్ పనులు సాగుతున్నాయని, మెట్రో రైల్ డిపిఆర్ పూర్తి చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో విశాఖ ఎంపీ, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయం చేసినటువంటి
విజన్ మీటింగ్ కింద P4 కోసం డిస్ట్రిక్ట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో మనం ఏదైతే గుర్తించినటువంటి 73,452 బంగారు కుటుంబాలని మనం మార్గదర్శుల ద్వారా మ్యాపింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 లోపల పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో సమాజంలో కింది స్థాయిలో ఉన్నటువంటి 20% కుటుంబాలని సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుటుంబాల ద్వారా దత్తత తీసుకోవడం, వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాల్లో ఎంపవర్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో తీసుకెళ్తున్నారు. ఈ మహాశయ యొక్క కార్యక్రమాన్ని 2029కి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని తొలగించాలి అనేటువంటి మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. కాపులుప్పాడలో జిగ్మా సంస్థ నిర్వహిస్తున్న బయోమైనింగ్ ప్రాంతాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను బయోమైనింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు సందర్శించి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ పరిధిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి కాపులపాడులో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ సైట్ కానివ్వండి, అదేవిధంగా జిందాల్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, ఈ రెండింటిని కూడా సందర్శించడానికి గౌరవ కమిషనర్ కేతన్ గారితో కలిసి ఇంకా ఇతర జీవీఎంసీ ఉన్నతాధికారులతో కలిసి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. దానికంటే ముందుగా మరి నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్కి సంబంధించి నిన్న ఫలితాలు విడుదల చేయడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించి 5 కార్పొరేషన్స్, యుఎల్బీస్ మరి ఈ అవార్డ్స్లో, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో వివిధ కేటగిరీల్లో స్థానం సంపాదించుకోవడం అనేది నిజంగా కూడా గర్వకారణం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ ఆమదలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆదేశాలతో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా, డిప్యూటీ ఇంజనీర్ హరి, ఆలయ పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం ఇచ్చి ఆలయ డిఈఓ సింగం రాధా స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు పటమును బహుకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలో రాష్ట్రంలో అన్ని రంగాలు అస్తవ్యస్తమయ్యాయని శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కూటమి పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం కాగా అరాచక పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా విశాఖలో క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ వర్గము ఈ పాలన పట్ల సంతృప్తిగా లేదని తేల్చి చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు సంపాదించుకున్న సంపద అంతా ఆవిరైపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. మాటలు తప్ప ప్రభుత్వం నుంచి విసమెత్తు సాయం కూడా అన్నదాతలకు అందకపోగా రైతులకు అత్యంత అసభ్యకరంగా హేళన చేస్తూ దండుపాలెం బ్యాచ్ అంటూ మాట్లాడడంపై బొత్స తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడే ప్రభుత్వానికి రైతులు గుర్తుకు వస్తున్నారన్నారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న తరహాలో ఉంటుందని విమర్శించారు. ఏ రంగంలో చూసినా సరే అస్తవ్యస్త పాలన అంటే వాళ్ళు మాట్లాడితే బాధపడతారు, కానీ అరాచకం అల్లకల్లో పరిపాలన దొరుకుతుంది. ఏ వర్గం కూడా సంతృప్తికరంగా లేదు. రైతులైతే చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు సంపాదించుకున్న సంపాదన అంతా కూడా ఆవిరైపోతుంది. ప్రభుత్వం నుంచి ఏసుమెత్తు ప్రభుత్వం తాలూకా సహాయం వారికి అందరికీ మాట్లాడే తప్ప చేతుల్లో కనిపించదు. పైపెచ్చు రైతులు కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దండుపాలెం బ్యాచ్ రైతులు అలా అంత అసభ్యకరంగా, అంత హేళనగా,
వారు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వర్తించి మా కార్యక్రమాలు మేము మా నాయకుడు మేము చేస్తుంటే ఎప్పుడైతే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది. అప్పుడు వాళ్ళ గురించి ఆ కార్యక్రమం చేయాలని తపంతో ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరూ దోపిడీకి గురి కాకూడదంటే స్మార్ట్ మీటర్లు మీ ఇంటికి బిగించకుండా అడ్డుకోవాలని సిపిఎం పార్టీ గోపాలపట్నం జోన్ కార్యదర్శి బి జగన్, రమణి, వెంకటరావు, అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 97వ వార్డ్ కార్మిక నగర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్ల వద్దు, ప్రజలపై భారం మోపొద్దు అనే నినాదంతో ఇంటింటికి ప్రచారం చేశారు. మీ వీధిలో, పేటలో, కాలనీలో, అపార్ట్మెంట్లో అందరూ ఏకమవ్వండి, మాకు ఉరితాడు బిగించే మీటర్లు వద్దని సంతకాలు పెట్టి అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వండి అంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 18, 19 తేదీలలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అన్ని సచివాలయాల వద్ద నిరసనలు తెలియజేయాలన్నారు. ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దని స్టిక్కర్లు అంటించాలని కోరారు. స్మార్ట్ మీటర్లు బిగించడానికి మీ ఇంటికి ఎవరైనా వస్తే అడ్డుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గోపాలపట్నం జోన్ కార్యదర్శి బి జగన్, రమణి, వెంకట్రావు, అప్పలనాయుడు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ మీ దగ్గరికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం చేసింది. అదానీ గారికి కాంట్రాక్ట్ ఇచ్చింది. అదానీ మనుషులు వచ్చి మనందరికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఎక్కడైతే స్మార్ట్ మీటర్లు మాకు వద్దు, బిగించొద్దని చెప్తే ఆగిపోతా ఉన్నారు. ఆ రకంగా ఈరోజు మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే స్మార్ట్ మీటర్లు బిగించొద్దు అని చెప్పేసి మీరు అందరూ చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటగా ఎందుకు బిగించొద్దు? మనకి స్మార్ట్ మీటర్లు పెడితే మనకు ఇప్పుడు వస్తున్న బిల్లు కాస్త 3 రెట్ల నుంచి 10 రెట్లు పెరుగుతాయట. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని అరాచకాలేనని ఆరోపించారు. చివరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేదంటే అది ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు. రంగరాయి వైద్య కళాశాలలో విద్యార్థులు కేవలం లైంగిక వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని వాపోయారు. హోంమంత్రి అనిత నిర్లక్ష్య ధోరణి విడనాడి ఆడపిల్లల పట్ల నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వరుస ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించకపోవడాన్ని కళ్యాణి తప్పుపట్టారు. శక్తి యాప్ పనితీరు పట్ల అనుమానం వ్యక్తం చేశారు. కాకినాడ జీజీహెచ్లో మరో కీచక ఘట్టం చోటు చేసుకుంది. ఎంత దారుణం అంటే 50 మంది విద్యార్థులు లైంగిక వేధింపులకు గురి కావడం జరిగింది. నెల రోజులుగా ల్యాబ్ అసిస్టెంట్ ఒక వ్యక్తి వాళ్ళ శరీర భాగాలకు ఫోటోలు తీసి వాళ్ళకే 1 టైం వ్యూలో పంపించి అతను చెప్పినట్టుగా వినాలి, లేకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తాను అని బెదిరించడం జరిగింది. దీనికి నెల రోజులైనా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. తూతూ మంత్రంగా ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే సాక్షి వెలుగులోకి వచ్చాక అందరూ స్పందించడం ప్రారంభించారు. ఆ విద్యార్థినులు నెల రోజులకు పైగా వేధింపులకు గురై ఆ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మెయిల్ చేస్తే వాళ్ళు కమిటీ వేయడం జరిగింది. మరి ఎక్కడ ఉన్నాయి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్లు అంటూ చాలా ఓదరగొట్టారు కదా. అలాగే తీసుకుంటే మానవత్వం గురించి స్పీచ్లు ఇస్తారు హోమ్ మినిస్టర్ గారు. మరి ఏదమ్మా హోమ్ మినిస్టర్ గారు, ఈ సంఘటన మీద మీ స్పందన ఏంటి? సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు.
పలు కేసులను మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు వెలుపలే కేసులను పరిష్కరించుకోవడం ఎంతో సులభతరమని విశాఖ జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ అధ్యక్షులు చిన్నంశెట్టి రాజు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నగరంలో మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మధ్యవర్తిత్వానికి న్యాయశాఖలో ఉన్న ప్రాధాన్యత ఏమిటో వివరించారు. కోర్టు వెలుపలే అనేక కేసులను పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం ఎలా ఉపయోగపడుతుందో అవగాహన కల్పించారు. లీగల్ వాలంటీర్లు మధ్యవర్తిత్వం ద్వారా కేసులను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో తెలియజేశారు. కొన్ని కేసులను కోర్టు వెలుపల పరిష్కరించుకోవడం వల్ల కలిగే విస్తృత ప్రయోజనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి గారు చీఫ్ జస్టిస్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ మీడియేషన్ మీద 90 రోజుల క్యాంపెయిన్ ఒకటి ఇచ్చినారు. అది 10వ తారీఖు జూలై, ఈ నెల 10వ తారీఖు నుండి ఎప్పటిదాకా 90 డేస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. అయితే ఈ 1 వీక్ అవేర్నెస్ క్యాంపెయిన్ అని ఈ వీక్లో ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు, ఈ జూలై 16వ తారీఖు వరకు ఈ జరపబడుతుంది. దానిలో భాగంగా నిన్న జ్యుడిషియల్ ఆఫీసర్ల అందరితో కూడా ఈ మీడియేషన్ మీద ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజున బార్ అసోసియేషన్ తో కలిసి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం మీడియేషన్ మీద ఏర్పాటు చేశాము. శ్రీశక్తి, రోడ్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ అంశాలపై దేశంలో యూనిటీ యాత్రను నిర్వహిస్తున్నామని యూనిటీ ఫౌండేషన్ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ నగేష్ తెలిపారు. పబ్లిక్ లైబ్రరీలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. యూనిటీ ఫౌండేషన్, రోడ్ అండ్ రియాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో వంశీ మార్గదర్శకంలో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని చెప్పారు. తొలి విడతలో హైదరాబాద్ నుండి లడఖ్ వరకు యూనిటీ యాత్ర జరిగిందన్నారు. ప్రస్తుతం 2వ విడత హైదరాబాద్ నుండి కర్ణాటక వరకు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. యాత్రలో భాగంగా యూనిటీ ఫౌండేషన్, ప్రైమవల్ టెక్నాలజీస్, యాక్టెలెక్టిస్తో కలిపి సింహాచలం గిరి ప్రదక్షిణలో 50,000 మంది భక్తులకు సేవలు అందించామన్నారు. భక్తులకు బిస్కెట్లు, ఓఆర్ఎస్ మందులు, ప్రసాదం, మంచినీరు అందించామని లక్ష్మీప్రసాద్ నగేష్ తెలిపారు. వీరుమామ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. I'm basically from Bangalore, Karnataka. Little difficult for me to talk to you guys in Telugu, so I'll use English. I usually stay in Dubai, and I've joined hands with the whole team, and I'm one of the co-founders. I'm Lakshmi Prasad here, and I'm one of the co-founders and PR for Unity Foundation and Unity Drive. And thank you Veeru Mamaji for introducing me and the whole team here. And I would want to say a couple of things. In Kannada we will say Jana Seve Janardana Seve, right? So that is the whole intention, the meaning. Serving mankind, serving people is serving God, right? So for that reason we have come to Visakhapatnam for Simhachalam Giri Pradakshina, and Unity Foundation, Unity Drive is actually sponsored by so many people. Basically it is powered by people and driven by a purpose, the purpose of serving people, right? So in many ways, why Giri Pradakshina is because like lakhs and lakhs of people come and take a complete round around the whole hill with 32 kilometers రౌండ్ ట్రిప్. మొన్న గిరి ప్రదక్షిణలో నరసింహనగర్ దగ్గర అలాగే మాధవదార్ దగ్గర 2 స్టాల్స్ ఏర్పాటు చేసి ఓఆర్ఎస్, గ్లూకోజ్ అట్లాగే మూవ్ స్ప్రేస్తో పాటు మెడికల్ ఎయిడ్ ఏదైతే ఉందో సుమారు 50,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా మరి పంచడం జరిగింది. సో దాన్ని ఎందుకంటే వాళ్ళు వైజాగ్ వాసులు కాకపోయినప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి చేశారు. ఇలా ఎంతోమంది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఎంతోమందికి, ఎందుకంటే అది మన తోటి వారికి సహాయం అందించడమే మన జీవిత లక్ష్యం. ఇలా ఎంతోమంది స్పాన్సర్స్, ఎంతోమంది మంచి కార్యక్రమాలు చేస్తూ మన వైజాగ్కి వచ్చే ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళందరినీ మిమ్మల్ని పరిచయం చేయడం కోసం ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం. ఆ రోజున
ఎంతోమందికి అంటే కాళ్ళు వాచిపోయిన వాళ్ళందరికీ కూడా మొత్తం ఆయింట్మెంట్స్ రాస్తూ ట్యాబ్లెట్స్ ఇస్తూ అలాగే బిస్కెట్స్ పండ్స్ ప్రసాదాల పండ్స్, ఎందుకంటే మన వైజాగ్ ఎటువంటి సంబంధం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సార్ చూస్తే కనుక బెంగళూరు వాస్తవ్యులు, మరి ఆయన మలేషియా నుంచి హైదరాబాద్ వచ్చి ఇలా చేశారు. అండ్ కేపీ గారు అలాగే దత్ గారు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనమాట యాక్చువల్లీ. నగరంలోని జగదాంబ కూడలిలో స్వాతి షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్, బీజేపీ నగర అధ్యక్షులు పరశురామరాజు, ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల, కూటమి నాయకులు పాల్గొన్నారు. జగదాంబ జంక్షన్లో స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంతో గొప్ప సందడి నెలకొంది. ఈ సందర్భంగా సినీ హీరోయిన్ శ్రీలీల, బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు, స్వాతి షాపింగ్ మాల్ అధినేత మీడియాతో మాట్లాడారు. స్వాతి షాపింగ్ మాల్ అంటే కొనుగోలుదారులకు ఒక విశ్వసనీయమైన బ్రాండ్ అని అన్నారు. గత 50 ఏళ్లుగా కొనుగోలుదారుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సంపూర్ణ కుటుంబ షాపింగ్ మాల్గా ఉందన్నారు. స్వాతి షాపింగ్ మాల్లో అన్ని వర్గాల వారికి చెందిన దుస్తులు అధునాతన ఫ్యాషన్ డిజైన్లతో తక్కువ ధరకే నాణ్యమైన లభిస్తాయని తెలిపారు. ప్రజలు స్వాతి షాపింగ్ మాల్ను ఆదరించాలని కోరారు. ద స్టార్ ఆఫ్ వైజాగ్ మన స్వాతి షాపింగ్ మాల్ ఓపెనింగ్కి చాలా బాగా ప్రమోట్ చేశారు. చాలా బాగా ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడే కొత్త ఇన్నోవేషన్స్ కూడా చూశాను. ఫస్ట్గా ఐ థింక్ మేము లాంచ్ చేసింది ఇవాళ ఒక అగ్గిపెట్ట పట్టు చీర. ఇది నా జీవితంలో ఎప్పుడు వినలేదు. ఒక అగ్గిపెట్టలో పట్టేస్తుంది ఒక పూర్తిగా ఒక ఫుల్ పట్టు చీర. సో నాకు బాగా నచ్చిన చీర అది. అండ్ అలాగే సుగంధ పరిమళ పట్టు చీర. సో మంచి స్మెల్ వస్తుంది పట్టు చీర నుంచి. సో ఇలాంటి కొత్త ట్రెండ్స్, అలాగే కొత్త ప్యాటర్న్స్, డిజైన్స్ అండ్ సో మెనీ వేరియేషన్స్ నాకు చాలా నచ్చింది కలెక్షన్. సో మీరందరూ కూడా ఇప్పుడు పెళ్లి సీజనో లేకపోతే పండుగల సీజనో లేకపోతే గిఫ్టింగ్ పర్పస్కైనా ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ వన్ స్టాప్ సొల్యూషన్. అందరూ అండ్ ప్లస్ ఇది స్వాతి షాపింగ్ మాల్ ది 7th ఫ్రాంచైజ్. సో రమణ గారికి బ్రాంచ్. సో రమణ గారికి అలాగే సన్ సాకేత్ అండ్ సాత్విక్, I think you are doing a fantastic job and wishing you all the very best. Obviously lady force ఉన్నారు కాబట్టి చీర అనేటప్పటికి మనం అందరూ ఐ థింక్ ఉమెన్ లవ్ సారీస్. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. అలాగే బాగా జరగాలని, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్, మీరు అందరు రావాలి, అందరు షాపింగ్ చేయాలి అని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మన జగదాంబ సెంటర్లో స్వాతి షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 70 సంవత్సరాల అనుబంధం కలిగి 7వ షాప్కి ఇక్కడ ఓపెన్ చేయడం, అలాగే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీసు, విశాఖపట్నంలో దొరకనటువంటి అగ్గిపెట్టెలో శారీ, అలాగే సెంటెడ్ శారీసు, డిఫరెంట్ టైప్. వీళ్ళకి సొంత మగ్గాలు ఉన్నాయి, సొంత బ్రాండ్ తోటి వీళ్ళు ఇక్కడ షాప్ పెట్టడం జరిగింది. ఇది 7వ షాపు. దీనికి రమణ బాబు గారు ఓనర్గా ఉంటున్నారు. ఈయన 4 ఫాదర్స్ నుంచి కూడా ఇదే వ్యాపారంలో ఉన్నారు. 2 పిల్లలు, సాకేత్ అలాగే సాత్విక్, వీళ్ళిద్దరూ కూడా ఈ వ్యాపారంలో ఉన్నారు. వీళ్ళు డెడికేట్గా ఇక్కడే ఉంటూ కస్టమర్కి ఏది కావాలో, ఏ టైప్ శారీస్ కావాలో చూసి అది తెప్పించి విశాఖపట్నంలో అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో, క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఉన్న శారీస్ వీళ్ళ ప్రత్యేకత. చీరాల నుంచి స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడు 7వ షాప్ ఇక్కడ ఓపెన్ చేసి ఇలాగా అన్ని నగరాల్లోనూ వీళ్ళ బ్రాండ్ అభివృద్ధి చెందాలని, అలాగే డిఫరెంట్ శారీస్ ఏదైతే ఉందో పట్టు, మగ్గం ఇటువంటి శారీస్లో వీళ్ళు స్పెషలిస్టు. అటువంటి శారీస్ పెట్టి విశాఖ ప్రజలకి మంచి శారీస్ అందిస్తున్నారని వీళ్ళందరికీ, రమణబాబు గారికి వీళ్ళ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా సొంత మగ్గాలతో మేము నేయించిన చీరలు కొంచెం వినూత్నంగా, ఇంతవరకు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా, పాత రోజుల్లో మనం వినుంటాము 6 గజాల పట్టు చీర అగ్గిపెట్టెలో ఉన్నది తయారు చేసిన ఘనత మన ఇండియాకి ఉంది. అది నేత చీరల్లో మన ఇండియాకు ఉన్న ప్రత్యేకత. ప్రపంచం మొత్తం కూడా దాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన 40-50 సంవత్సరాల్లో ఎవరు కూడా ఇది అగ్గిపెట్టెలో 6 గజాల పట్టు చీరని తయారు చేసి వాటిని ప్రదర్శనకి ఉంచడం కానీ ఎవరూ జరగలేదు. దాన్ని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే ఇంకొక ఇన్నోవేషన్ పట్టులో ఏంటంటే పరిమళించే పట్టు చీర, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో
తయారు చేసిన సెంటెడ్ పర్ఫ్యూమ్ పట్టు చీరను తయారు చేయడం జరిగింది. ఇది కూడా కస్టమర్ల దగ్గర నుంచి చాలా వినూత్నమైన ఎంక్వైరీస్ వస్తున్నాయి. మూడోసారి ఊసరవెల్లి పట్టు చీర, అది రంగులు మారుస్తూ ఉంటుంది. అది సమయానికి వాళ్ళ అవైలబిలిటీ రాలేదు. అది మగ్గంలో కొంచెం 2 రోజుల్లో మీకు అవైలబిలిటీ వస్తుంది. గ్రేటర్ విశాఖ మధురవాడ రెవెన్యూ పరిధి రేవళ్లపాలెంలో ప్రైవేట్ స్థలాన్ని కబ్జా చేస్తున్న 3 వ్యక్తులను పిఎంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పిఎంపాలెం స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ అప్పలరాజు కేసు వివరాలు తెలిపారు. మధురవాడ రేవళ్లపాలెం సర్వే నెంబర్ 202 పార్ట్ 203 పార్ట్ బ్యాంక్ ఆఫీసర్స్ లేఅవుట్లో 1983 సంవత్సరంలో కొనుగోలు చేసిన ఫ్లాట్ని కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి కబ్జా చేసేందుకు జేసీబీలు లారీలు తెప్పించి చదును చేస్తున్నారని, అడ్డుకున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కోనసీమకు చెందిన ఆ స్థల యజమాని ఆర్ఎస్ఎస్ ప్రకాశ్రావు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా రేవళ్లపాలెంకి చెందిన బెవర అనిల్ కుమార్, బెవర వెంకటేష్, శ్రీకాకుళం జిల్లా సారవకోటకి చెందిన పాగోడు దిలీప్ కుమార్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ లో మన రేవళ్లపాలెం అనే ప్రాంతంలో కొంతమంది వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన స్థలం అని చెప్పి ఒక తప్పుడు డాక్యుమెంట్ ని తయారు చేసి ఆ డాక్యుమెంట్ ద్వారా జీపీఏ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జీపీఏ ఒక ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చినట్టు దాన్ని ఒక వ్యక్తికి అమ్మినట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ ల్యాండ్ మీదకి వెళ్ళడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు ఈ ల్యాండ్ గురించి తెలుసుకొని వచ్చి వాళ్ళు ఒక రోజు అర్ధరాత్రి, అంటే మొన్న 28వ తారీఖు అర్ధరాత్రి జేసీబీలు లారీలు కొంతమంది వర్కర్స్ పట్టుకుని వెళ్లి అర్ధరాత్రి మీద ఆ ల్యాండ్ అందరినీ చదును చేసేయడం, జేసీబీలతో చేయడం. ఈ విషయం తెలుసుకున్న పక్కింటి వాళ్ళ ద్వారా తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ భయభ్రాంతులకి గురి చేశారు. రాత్రి మీద వెంటనే ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు తెలియజేశారండి. వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది మన పిఎంపాలెం సిఐ గారు బాలకృష్ణ గారు. ఏపీఎల్ సీజన్ 4 మారుమూల ప్రాంతాల క్రికెట్ క్రీడాకారులకు ఇదో చక్కటి అవకాశమని ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రావు వెంకట సజయ్ కృష్ణ రంగారావు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4కి సంబంధించి వివరాలు తెలిపేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ఏసీఏ ఉపాధ్యక్షుడు పి వెంకటరాం ప్రశాంత్, ఏసీఏ కోశాధికారి దండముడు శ్రీనివాసరావు, కౌన్సిలర్ దంతు గౌరు విష్ణుతేజ్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. క్రికెట్లో కొత్త టాలెంట్ ప్రోత్సహించడానికి ఏపీఎల్ ఒక చక్కటి వేదిక అన్నారు. వైజాగ్లో ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ నిర్వహించబోతున్నామని తెలిపారు. గత ఏపీఎల్లో 3 సీజన్ల కంటే ఈసారి ఏపీఎల్ సీజన్ 4ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని చెప్పారు. గతంలో ఏపీఎల్లో 6 ఫ్రాంచైజీలు ఉండేవని ఈసారి 7 ఫ్రాంచైజీలు ముందుకొచ్చాయన్నారు. గత సీజన్లో 430 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొన్నారని తెలిపారు. ఇప్పుడు 520 మందికి ఫుల్ పెంచడం జరిగిందన్నారు. ఈ నెల 14వ తేదీన ఏపీఎల్ సీజన్ 4కి సంబంధించి రాడిషన్ బ్లూలో సెలక్షన్స్ జరగబోతుందని తెలిపారు. గతంలో 6 ఫ్రాంచైజీలతోని ఏపీఎల్ నడిచింది. ఈసారి రెస్పాన్స్ అధికంగా ఉండటం వల్ల ఇంకా పెద్ద ఎత్తున చేద్దామన్న ఆలోచనతో 7 ఫ్రాంచైజీస్కి అది పెంపొందించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏదైతే ఫ్రాంచైజ్ ఫీజు సంవత్సరానికి ఉండేదో 75 లక్షలు మినిమంగా పెట్టుకొని అది సుమారు యావరేజ్న 2 కోట్ల పైగా ఈసారి రావటం జరిగిందంటే సుమారు 3 రెట్లు రావటం జరిగిందనే విషయం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ప్లేయర్స్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయటమే ధ్యేయంగా ఏపీఎల్ పనిచేస్తుంది. కాబట్టి ఏదైతే టాలెంట్ పూల్ ఉందో, ప్లేయర్స్ పూల్ ఉందో, అది గతంలో సుమారు 430 మంది ఉంటే దాన్ని
ఈసారి ఆ పూల్ని 520కి పెంచడం జరిగిందనే విషయం కూడా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా జరిగిన రోజ్గార్ జాబ్ మేళా. ముఖ్య అతిథిగా పాల్గొని 52 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కాపులుప్పాడ బయోమైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్. జిగ్మా సంస్థ నిర్వహణ, జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పనితీరుపై అధికారులతో చర్చ. కూటమి ప్రభుత్వ పాలన పనితీరుపై మరోసారి మండిపడ్డ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలో అన్ని రంగాలు అస్తవ్యస్తం అయ్యాయని ఎద్దేవా. సింహాచలం శ్రీవరహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ కూనా రవికుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన అధికారులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.